దొరుకుతుంది పాలు. అవసరమైనప్పుడు అనవసరంగా చేస్తారు పాపాలు. ఆకలి వేసిన పిల్లోడు తింటాడు బలపాలు. భర్త చూపిస్తాడు భార్య మీద కోపాలు. ఇలాంటి పాలతో నిండి ఉన్న మీ జీవితంలో పాలు పంచుకోవడానికి వస్తున్నాడు ఈ పాలు. ఈ చల్లని ఉదయానమంతో వెచ్చటి కబుర్లు చెప్పడానికి వస్తున్నారు దర్శకత్వ రాజు. అవునండి, ఆయనే మన కెమెరాన్ రాజు. నమస్కారం అండి. ఆయిచ మీకు సమర్పించే పాలు విత్ పాలుకి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ అండి. పాలు విత్ పాలు ప్రోగ్రామ్ పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. రాజు గారు, అసలు మీ అసలు పేరు ఏంటండి? అందరు కెమెరాన్ రాజు అంటున్నారు. అసలు ఈ కెమెరాన్ రాజు అనే పేరు మీకు ఎలా వచ్చింది? అసలు మీ అసలు పేరు ఏంటి? అసలు నా అసలు పేరు గురించి తర్వాత వద్దామండి. ముందు అవతార్ తీసేటప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ 2 సినిమాలు తీశాను. ఒకటి స్వీట్ మెమరీస్ అని, ఇంకోటి అనుష్క డ్రైవింగ్ ఫర్ నషా అని. చాలా మంచి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అది మీ అందరికీ కూడా తెలుసు కదా. ఈ సినిమాలు అనుకోకుండా జేమ్స్ కెమెరాన్ చూశారంట. అలా చూసిన అవతారికి పిక్చరోగ్రఫీ అంతా కరెక్ట్గా ఉంది అని చూసి నన్ను పిలిచారు. అక్కడికి వెళ్ళి అతనికన్నా నేను ఇంకా బాగా ఇవన్నీ చెప్పడం అని చూసి ఆ యూనిట్లో వాళ్ళందరూ నన్ను కెమెరాన్ సార్ అని, అలా నా పేరు పృథ్వీరాజు అండి. అది తీసేసి కెమెరాన్ రాజు అని పిలవడం స్టార్ట్ చేశారు. ఇంకా కెమెరాన్ రాజుగా ఫిక్స్ అయిపోయారండి. అసలు మీకు డైరెక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచే ఉండేదా, లేకపోతే ఏం చేయాలో తెలియక డైరెక్టర్ అయ్యారా మీరు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నేను ఎన్నో షోకి వెళ్ళాను, నేను ఎలాంటి క్వశ్చన్ ఎవరు అడగలేదు. చిన్నప్పటి నుండి చాలా సీరియల్ చూసేవానండి. చిన్నప్పుడు నేను 3వ తరగతిలో చదువుతున్నప్పుడు అంతరంగాలు అనే సీరియల్ స్టార్ట్ అయింది. ఆ అంతరంగాన్ని 8వ తరగతి వచ్చినంత వరకు బాగానే కొనసాగించాడు. కానీ 5 సంవత్సరాలకి అంతరంగాలు కాస్త ముగించడం వల్ల నాకు చాలా బాధేసింది. ఆ తర్వాత మొన్న మొగల్ రేకులు, అదే నేను మొన్న 10th లోనే ఉన్నాను. ఇంటర్కి వచ్చినప్పటికీ 1000 ఎపిసోడ్లు అయిపోయింది. 1000లోనే ఆ మొగల్ రేకులు అప్పుడే వాడిపోయినట్టు అయిపోయింది. సో ఈ 1000 రోజులే అవ్వకూడదు, ఇంకో 2000 3000 ఎపిసోడ్లు అలా చేసి ఎలాగైనా మన తెలుగు మహిళలందరికీ ఒక కాలక్షేపాన్ని చూపించాలని అనుకుని ఈ ఫీల్డ్లోకి వచ్చానండి. సంకల్పం అంటే ఏదైనా సాధించాలని చెప్పి ప్రూవ్ చేశారండి. చూశారు కదా, సంకల్పం అంటే ఏదైనా సాధించచ్చని మన కెమెరాన్ గారు ప్రూవ్ చేశారు. 2 సినిమాలు ఘన విజయం సాధించిన తర్వాత ఈ 3వ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి మా ప్రేక్షకులు ఊగిరులుతున్నారండి. అసలు ఈ 3వ సినిమా గురించి ఎందుకు ఇంత గుప్తంగా మెయింటైన్ చేస్తున్నారు? అసలు ఈ 3వ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందండి? ఓకేనండి, ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ఆయిచ మీకు సమర్పించు పాలు విత్ పాలులో ఒక చిన్న బ్రేక్. చూస్తూనే ఉండండి, కళ్ళు మూయకుండా నోరు తెరవకుండా. ఎంత తింటావురా? ఎంత తింటావు అసలు తెలుస్తుందా ఏమన్నా? నువ్వేనా చెప్పి పక్కడా ఎంత తిన్నామన్నది కాదన్నయ్య, ఈ మెస్లో తిన్నామా లేదా. వెల్కమ్ బ్యాక్ పాలు విత్ పాలు. 2 సినిమాలు 6 నెలల గ్యాప్తో తీసి 3వ సినిమాకి 3 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నారండి? అసలు ఈ 3వ సినిమా ఒక మిస్టరీగా తయారైంది. అసలు ఈ 3వ సినిమా ఎందుకు అంత చేపట్టిందో చెప్పగలరా మీరు? అసలు ఫస్ట్ 2 సినిమాలకి నాకు చిన్నప్పటి నుండే స్టోరీ అది నీట్గా ప్లాన్ చేసుకున్నానండి. ఆ ప్లాన్ చేసుకొని కరెక్ట్ టైంకి మంచి ప్రొడ్యూసర్ హీరో దొరకడం వల్ల అలా కుదిరేసింది. ఈ 3వ సినిమాకి ఆల్రెడీ ప్రాజెక్ట్ అవుతుంది. ఏర్పాటు చేసుకున్న టైంలోనే మన జేమ్స్ కెమెరాన్ గారి నుండి పిలుపు వచ్చింది. ఏంటి మేము అవతార్ చేస్తున్నాము, ఇలా కొన్ని గ్రాఫిక్ సీన్స్ ఉన్నాయి, మీరు ఏమైనా చూసి కరెక్ట్ చేయగలరా లేదా అని.
అలా వెళ్ళిన తర్వాత నాకు ఈ పేరు అవన్నీ వచ్చాయి అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చాలా తెలుసుకున్నానండి. గ్రాఫిక్స్ వల్ల చూపిస్తాం కానీ ప్రజలకు అంత ఫీల్ రాదు, ఏదో ఉంది ఏదో చూపిస్తున్నారు అనుకుంటారు. అలా చూసి ఇక్కడికి వచ్చారు. లోపలికి మౌలి గారు ఈ 2 సినిమాలు చూసుంటారు, మంచి ఫ్యాన్ అయ్యారంట. అవి చెప్తున్నారు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు, ఏంటి రాజు గారు ఒకసారి మీరు రండి మీతో మాట్లాడాలి అని. సరేనండి అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఈగానే ప్రాజెక్ట్ టేక్ చేస్తున్నారంట. నాన్నగారిని ఏమైనా పెట్టారు హీరోగా. స్టోరీ కాన్సెప్ట్ మాత్రం ఎక్సలెంట్ అండి. ఈ కాన్సెప్ట్కి మంచి ఆ ఏగాతో కొన్ని సీన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ గ్రాఫిక్స్ చేద్దాం, మీరు ఆల్రెడీ అవతారం చేశారు కదా రండి అని అన్నారు. వెళ్ళాను, ఆలోచించాను. ఆ స్టోరీకి గ్రాఫిక్స్ పెడితే జనానికి ఫీల్ రాదండి, ఫీల్ ఎక్కడో కోల్పోతున్నట్టు అనిపించింది. అందుకని ఆయనకి చెప్పాను, మన మౌలి గారే కదా మంచి ఫ్రెండ్ కదా అని చెప్పాను అనమాట. మౌలి గారు ఇలా కాదు, మనకి గ్రాఫిక్స్ పెట్టి మేము ఈగి కాదు ఏగా దోమ ఏదైనా తీయొచ్చు, ఇలా కాకుండా నిజమైన ఏగనే పట్టుకొని ఇక్కడ చాలా మంది బ్యాంకాక్ వెళ్తున్నారు, ఇలా చాలా వెళ్తున్నారు. మన ఎందుకు మన బన్నీ గారు బ్యాంకాక్ వెళ్ళి ఫైట్లు నేర్చుకున్నారు బద్రీనాథ్. అలాగే మనం ఒక ఏగే ట్రైనింగ్ ఇద్దాం, ఇచ్చి ఈ సినిమాని చూద్దాం, జనానికి ఫీల్ వస్తుంది అని చెప్పారు. ఈ ఐడియా వినగానే అలా ఆవిడ వెంటనే ఏమైందో తెలియదు వదిలేసి, రాజుగారు అందుకండి మిమ్మల్ని అందరూ కెమెరా రాజుగారు అంటున్నారు అని క్యాచ్ చేశారు. మౌలి గారు బాలే మాట వింటారు కదా, అందుకని అవునండి చాలా బాగుంది అని అన్నారు. ఆ ఏగ వేటలోనే నాకు ఒక 6-7 months వేస్ట్ అయిపోయింది. మొత్తానికి ఒక ఏగ దొరికింది. ఆ ఏగ దొరికిన తర్వాత సినిమా 2-3 నెలలు షెడ్యూల్ కూడా వేసాం. ఆ తర్వాత మళ్ళీ నాకు మౌలి గారి నుండి కవర్ వచ్చింది. ఈ లోపల నేను నా సినిమా పనుల్లో ఉన్నాను. హీరోని పాదులోని కొత్త కుర్రోడు దొరికాడండి, కత్తిలా ఉంటాడు. అది ఇంకా స్టోరీ డిస్కస్ చేసినప్పుడు మళ్ళీ ఫోన్ వెంటనే రమ్మని వెళ్ళాను. వెళ్ళినప్పుడు చూస్తే ఈ మౌలి గారు ఏంటంటే సినిమా షార్ట్ సక్సెస్ అయిందంటే అందరికీ పార్టీ ఇస్తారండి. ఈ పార్టీ చూస్తే ఏగ ఊరుకుంటుందా, ఆ ఏగ కూడా పార్టీ చేసుకుని మొత్తం తినేసి ఎంతున్న ఏగ ఇంత కందిరేగలాగా మారిందండి. మరి ఏంటి ఏగ కాస్త కందిరీగ అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అని అన్నారు. ఒకే ఇప్పుడు కందిరేగ పెట్టి తీద్దాం అనుకున్నప్పటికీ మన రాము ఊరుకుంటాడా, ఈయన కందిరేగని పెట్టి సినిమా తీసుకొని హిట్ చేసేసుకున్నారు. అందుకని మళ్ళీ ఏం చేద్దాం అని అడిగితే ఇలా కాదండి, మనకి హైదరాబాద్లోని బోలెని జిమ్లు ఇవన్నీ ఉన్నాయి, సో ఏగని జిమ్కి పంపించి ఏగతో జిమ్ చేయించి సన్నగా చేసి మళ్ళీ ఏగాని స్టార్ట్ చేద్దాం అన్నారు. మరి అది ఈజీ కాదు కదండి, ఈ చేత చేయించడం, బాడీ తగ్గిస్తాం, అసలు మనుషులే చేయలేకపోతున్నారు జిమ్, ఈ చేత ఎలా చేయిస్తారు అనుకున్నారు. అదేనండి లైపో సెక్షన్ కొంచెం కొత్తది వచ్చిందండి, దాని నుండి కొంచెం కొవ్వు తగ్గించి మొత్తానికి మళ్ళీ ఏగన ఆ ఏగలాగా తీసుకొచ్చి చూపించాను. దానికి మౌలి గారు ఎంతో ఆనందపడి నాకు ఎంతో హెల్ప్ చేశారు ఆయన. ఇప్పుడు ఆ ఏగతో ఆయన ఏదో పాటలు పాడుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను నా స్టోరీ కోసం పని చేసుకుంటున్నాను, అందుకే నాకు లేట్ అయిందండి. మీ సినిమాకి లేట్ అయినట్టే మా బ్రేక్ కూడా లేట్ అవుతుంది. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. చూస్తూనే ఉండండి మీ పాలు విత్ పారు. బ్రేక్ తర్వాత రావు గారితో ముచ్చటైన ముచ్చట్లు కొనసాగిద్దాం. ఒక అబ్బాయి కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే కోపంగా ఉన్నట్టు, అవే కళ్ళు పెద్దవిగా ఉన్నాయంటే ఆశ్చర్యానికి గురైనట్టు, అవే కళ్ళు చిన్నవిగా ఉంటే మొబ్బేసినట్టు, అవే కళ్ళు అందంగా ఉన్నాయంటే బ్రోస్పెక్ట్స్ ఉన్నట్టు. నమస్కారం, నేను బ్రోస్పెక్స్ వాడుతున్నాను. అంతకుముందు నేను ఏ స్పెక్స్ వాడినా నాకు బుదరుగా చిందరవందరగా కనిపించేది. బ్రోస్పెక్స్ వాడుతున్న దగ్గర నుంచి నాకు చీకట్లో కూడా కనిపిస్తుంది, మా ఇంటి కరెంటు బిల్లు తగ్గుతుంది. మీరు వాడండి బ్రోస్పెక్స్. బ్రోస్పెక్ట్స్ చూపునే కాదు అందాన్ని కూడా ఇస్తుంది. యాడ్ బ్యూటీ టు యువర్ ఐస్. వెల్కమ్ బ్యాక్ టు మీ ఫేవరెట్ షో పాలు విత్ పాలు. మనతో ఉన్నారు డైరెక్షన్ కింగ్ కెమెరాన్ రాజు గారు, పృథ్వీ రాజు గారు అలియాస్ కెమెరాన్ రాజు. మీకు ఒక చిక్కైన ప్రశ్న, మీరు చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయారట, ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదండి, మీకెలా తెలిసింది? అంతేనండి, మేము ఎవరినైనా ఇంటర్వ్యూ చేయదలుచుకుంటే వాళ్ళ గురించి చాలా లోతుగా స్టడీ చేస్తాం. అదే మా షో యొక్క ప్రత్యేకత.
చాలా లోతుగా చేశారండి. వస్తే ఆ రోజు ఇంట్లో అందరం సీరియల్ చూస్తున్నామండి, సడన్ గా కరెంట్ పోయింది. అందుకని ఆతృత ఆపుకోలేక అసలుకే కరెక్ట్ సస్పెన్స్ లో ఆపేశాడు. అందుకని మా పక్కూరు ఇంట్లో చెప్పకుండా వెళ్ళి చూశానండి. రాజు గారు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు కదా, అలానే ఒక సినిమా తీయాలంటే ఎవరెవరు కలవాలి, ఏమేమి కలిసి రావాలో మా ప్రేక్షకులకు కాస్త వివరిస్తారా? తప్పకుండా చెప్తానండి. అసలు ఈ సినిమా ఏదైతే ఉందో ఈ సినిమాకి డైరెక్టర్ చాలా అవసరం అండి. డైరెక్టర్ సినిమా వెనకాతలే కాదు, ముందుంటాడు, పక్కన ఉంటాడు, ఇటు ఉంటాడు, పైన ఉంటాడు, కింద ఉంటాడు. అంటే ఏంటి, సినిమా చుట్టూ డైరెక్టరే ఉంటాడు. అర్థం కదండి. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ పాలు విత్ పాలులో విత్ ఎంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి, ఈ పాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా డైరెక్టర్ చూసుకోవాలి. ఇవి మీరు అందరూ చూసిన వాళ్ళు ఏదో ఉందలే అని జస్ట్ చిన్న చూపు చూస్తారు. కానీ ఇలాంటివన్నీ డైరెక్టర్ చూసుకొని సినిమా తీయాలంటే డైరెక్టర్ లేకపోతే సినిమా నడవదని చెప్పడానికి చిన్న ఉదాహరణ చాలండి. చూశారు కదండి, ఒక సినిమాలో డైరెక్టర్ లేదే ఏమి లేదని చెప్పి కెమెరామెన్ రాజు గారు చెప్తున్నారు. ఈయన సినిమాలో ప్రతి విషయం చూసుకున్నారు కాబట్టి ఈయన దర్శకత్వ రాజయ్యారు. ఈనాడు ఒక సెలబ్రిటీగా ఈ షోకి రాగలిగారండి. రాజు గారు, మీకు తెలిసిందే మా ప్రోగ్రామ్ లో పటాపట్ అని రౌండ్ ఉంటుంది. అందులో మేము పటాపట్ అని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు పటాపట్ అని ఆన్సర్ చెప్పేయాలి. సరే, స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, లెట్స్ స్టార్ట్ పటాపట్. రాజు గారు చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, మీకు నాన్న ఇష్టమా అమ్మ ఇష్టమా? అమ్మ. ఎలాంటి క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటండి? నాన్న ఇష్టమా అమ్మ ఇష్టమా? నాకు మా నాన్నమ్మ అంటే ఇష్టం అండి. అదేంటండి? ఎందుకంటే ఇందులో నాన్న అమ్మ ఇద్దరు ఉన్నారు కదండి. వెళ్దాం రాజు గారు. చూశారు కదా, రాజుగారికి మీ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి అంత పెద్ద గొప్పవాడయ్యారు. హియర్ కమ్స్ ది సెకండ్ క్వశ్చన్. రాజు గారు, దీనికి ఎందుకో మీకు సమాధానం చెప్పలేరు అనిపిస్తుందండి. అడగండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ ఎంత? దీనికి మీరు ఆప్షన్ ఇవ్వక్కర్లేదండి. ఆప్షన్ చెప్తాను, పర్లేదు. అడగలేదండి, నేను చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ లోటు ఎంత? కరెక్ట్గా సుమారుగా చెప్పలేను కానీ దూకితే మునిగిపోయేంత ఉంటుందని మాత్రం నాకు తెలుసండి. ఈ తెలివితేటలు నేను తట్టుకోలేకపోతున్నాం. సో హియర్ కమ్స్ ద లాస్ట్ క్వశ్చన్ టు దిస్ రౌండ్. రాజు గారు, మీరు అనుష్క గారితో వర్క్ చేశారు, నవీన్ తో గారు కూడా వర్క్ చేశారు. చేశానండి. వీళ్ళిద్దరిలో ఎవరికి ఫ్యూచర్ ఉందంటారు? ఇద్దరికి ఫ్యూచర్ ఉంటుందండి. అంటే మంచి ఫ్యూచర్ ఎవరికి ఉందండి? మా ఉద్దేశం మంచి ఫ్యూచర్. ఓకేనండి. అనుష్కకి నష అంటే మా ముద్దు పేరండి, నష అని తీసుకుంటాం. ఇద్దరికి కంపేరబుల్ కాదండి. ఎందుకంటే అనుష్క ఇప్పటికీ చాలా మూవీలు చేసింది, మంచి హిట్లు కొట్టింది. నవీన్ ఫస్ట్ మూవీలోనే చాలా మెచ్యూర్డ్గా చేశారండి. గోబర్ ప్లాంట్ దగ్గర ఒక సీన్ ఉంటుందండి, మంచి స్టెప్ వేయాలి, నవీన్ నవ్వుని ఇలా అంటా ఉండాలి, అనుష్క గారు దానికి స్టెప్లు వేస్తూ ఉండాలి. అనుష్క గారు ఆ కంపుకి భరించలేక అలాగా అటు ఇటు అని చేశారు. కానీ నవీన్ పాపం ఆ కంపుతో కూడా ఈ ఆసిలేషన్ మాత్రం తప్పు అడిగారు కాదండి. అప్పుడే ఆయన కాన్సన్ట్రేషన్ చూసి చాలా మంచి హీరో అవుతారని నేను అప్పుడే చెప్పాను. సో మంచి ఫ్యూచర్ నవీన్కే ఉంటుంది. నవీన్, నీ ఫ్యూచర్ చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఓకే అండి, నవీన్ గారు, మీరు చూస్తున్నట్టయితే రావు గారి ప్రకారం మీకే మంచి ఫ్యూచర్ ఉంటుందంట. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ రౌండ్. రాజు గారు, మీకు ఒక సర్ప్రైజ్ క్లిప్పింగ్ చూసేద్దామా మరి? నాకు చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవుదామని చాలా ఆశ ఉండేది. రాజుగారి ఫస్ట్ సినిమా స్వీట్ మెమరీస్ చూసి ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అవుదామని చాలా డిసైడ్ అయ్యాను. ఆయన దగ్గర 2 months వర్క్ చేశానండి. నా వర్క్ చూసి నషా గారు, మీరు డైరెక్షన్తో కాకుండా డైరెక్షన్ కంటా యాక్టింగ్ ఫీల్డ్లో బాగా సూట్ అవుతారు అన్నారు. అలాగా నా యాక్టింగ్ని బాగా ప్రోత్సహించారు రాజుగారు. దీనికి నేను రాజుగారిని ఎంతో థ్యాంక్స్ అండి. చాలా మంచి యాక్టర్ అండి. అలాగా నా ఫస్ట్ మూవీ అనుష్క డైయింగ్ ఫర్ నషా మీరు చూసే ఉంటారు. అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ సినిమా తర్వాత నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చాయండి. ఇవాళ నా కెరియర్ ఈ పొజిషన్లో ఉందంటే అదంతా రాజుగారి దయ వల్లేనండి. రాజుగారు, మా ఇంట్లో సాయిబాబా ఫోటో కూడా ఉండదండి, మీ ఫోటో ఉంటుంది. సినిమా షూటింగ్ అప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేసామండి. గుర్తుందా రాజుగారు, మనం గోబర్ ప్లాంట్ దగ్గర కంపు భరించి మరీ షూటింగ్ చేసాం. ఆ టైంలో మాత్రం పర్టికులర్గా అనుష్క గారు భలే సపోర్టివ్ ఉన్నారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా చూపించారండి. ఆ మూవీ తర్వాత అనుష్క గారు నేను చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యామండి. యాజ్ అ డైరెక్టర్ రాజు గారిలో ఒక పెక్యులారిటీ ఏంటంటే రాజు గారు ప్రతి ఆస్పెక్ట్ని డీటెయిల్డ్గా స్టడీ చేస్తారండి. ఆయనకి అన్నిది పర్ఫెక్ట్ అయితేనే షార్ట్ ఓకే చేస్తారండి. అది సిచ్యువేషన్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చూసుకుంటారు, అంతా సెట్ పర్ఫెక్ట్గా రెడీ ఉందా లేదా అన్ని చూసుకుంటారు. కానీ ఒక్క విషయం మాత్రం నాకు రాజు గారికి సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు. ఆ ఒక్క ఆస్పెక్ట్ పక్కన పెట్టేస్తే మా ఇద్దరి కెమిస్ట్రీ చాలా మ్యాచ్ అయిందండి. అదేంటంటే రాజు గారు మేకప్ని మాత్రం అంతగా పట్టించుకోరండి. ఆయన ఫిలాసఫీ ఏంటంటే మేకప్ ఉంటే రియలిస్టిక్గా ఉండదు, జనాలకి రియలిస్టిక్గా ఉండదు అని ఇప్పుడు అంటుంటే ఉంటారండి. ఒక్క విషయం మాత్రం రాజు గారి డైరెక్షన్లో నాకు ఎప్పుడు నచ్చదండి. ఎప్పుడు డైరెక్ట్గా చెప్పలేకపోయాను రాజు గారు, కానీ ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పాలు విత్ పారుకి చాలా థ్యాంక్స్ అండి. నా ఫీలింగ్స్ బయట పెట్టడానికి నాకు మంచి అవసరం ఇచ్చారండి. థ్యాంక్ యూ నవీన్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో స్వీట్ అండి, చాలా బాగుంది వీడియో. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో వల్ల నవీన్ నా డైరెక్టర్గా ఎక్కడ తప్పు చేస్తున్నానని చెప్పాడు. థ్యాంక్ యూ నవీన్. రాజు గారు చివరిగా మా ప్రేక్షకులకి ఏమన్నా మెసేజ్ ఇవ్వండి మీరు. అయ్యో ఏమైందండి? నిన్నటితోనే మెసేజ్ ఆఫ్ అయిపోయిందండి. మెసేజ్ అంటే సెల్లో ఇచ్చే మెసేజ్ కాదండి. జనరల్ గా మా ప్రేక్షకులకి ఏమన్నా మీరు మెసేజ్ ఇస్తే దాన్ని ఆ మెసేజ్ అనుసారం వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, అలా మీరేమన్నా మా ప్రేక్షకులకి ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చండి. ప్రేక్షకులారా, సంకల్పం మనిషికి చాలా అవసరం. సంకల్పం లేని జీవితం మొగుడు లేని కాపురం లాంటిది. కాబట్టి సంకల్పం లేకపోతే జీవితం సంకనాకిపోతుంది. వెల్ డన్ రాజు గారు, వెల్ డన్ రాజు గారు. చూశారు కదండి ఈ వీక్ షో ఎంత ఆనందంగా ఆహ్లాదంగా గడిచిందో. నెక్స్ట్ వీక్ ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం ఇంకొక ప్రత్యేక అతిథితో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ, టాటా. సంకల్పాన్ని మాత్రం